హలో! హాయ్! నమస్తే, నమస్కారం, అస్సలాము అలైకుం. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే 'దృశ్యం 3' సినిమా చూసేసొచ్చిన. అగైన్ క్రేజీ ఫ్రాంచైజీ. 'దృశ్యం 1' అన్‌బిలీవబుల్ ట్విస్ట్. అదే అనుకుంటే 'దృశ్యం 2' దాన్ని మించి ఉంటది. ఇప్పుడు 'దృశ్యం 3' రిలీజ్ అయింది లేటెస్ట్‌గా ఈ రోజే. స్టారింగ్ మోహన్ లాల్ గారు, మీనా గారు, డైరెక్టెడ్ బై జీతూ జోసెఫ్. వన్ వర్డ్ లో చెప్పాలంటే దిస్ ఫ్రాంచైజీ ఈస్ సంథింగ్ ఎల్స్. ఐ మీన్ కీప్ ఆన్ సర్ప్రైజింగ్ యూ విత్ ఎ స్టోరీ లైన్ దట్ యూ ఆల్రెడీ నో అండ్ కీపింగ్ యూ యాంటిసిపేటెడ్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్. అంటే దిస్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ ఈ ఆర్ట్ ని మాస్టరీ చేసిండు. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ కీపింగ్ పీపుల్ ఇంట్రూబ్డ్. ఏం జరగబోతుంది నెక్స్ట్, ఏం కొత్తగా చేస్తాడు మన జార్జ్ కుట్టి. ఆ కీ పాయింట్ మిమ్మల్ని ఈ మూవీ చూడడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఏం జరుగుతుంది, సెటప్ ఇదే నడుస్తుంది. కొంచెం లాగ్ అనిపిస్తుంది, కొంచెం స్లో ఉంటది. ఎట్లా అంటే సీరియల్ లెక్క అనిపిస్తుంది. బట్ టువర్డ్స్ ఇట్స్ బిల్డప్ అనమాట. స్లోగా towards the interval it starts kicking in. Second half goes in a pace అన్నమాట. ఒక పేస్ పట్టుకుంటుంది, మెల్లగా పోతుంటది, ఇంట్రెస్టింగ్ అవుతుంటది. ఏం జరుగుతుంది, ఏం చేస్తాడు జార్జ్ కుట్టి నెక్స్ట్. క్లైమాక్స్ ఇస్తాడు మళ్ళీ. యాజ్ యూ ఎక్స్పెక్ట్ క్లైమాక్స్ ఫ్రమ్ దృశ్యం సినిమా. క్రేజీ, అన్బిలీవబుల్. ఐఎమ్ సేయింగ్ దిస్ మైండ్ లోకి రావు ఇలాంటి థాట్స్. ఐ మీన్ జీతూ జోసెఫ్ అప్రిషియేట్ ద రైటర్, డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. మలయాళం సినిమా ప్రొడ్యూసెస్ దీస్ రైటర్స్. క్రేజీ రైటింగ్ అసలు. హౌ ఒక స్టోరీ ఫస్ట్ పార్ట్ మాత్రమే పరిమితమైన దాన్ని ఎక్స్పాండ్ చేసి సెకండ్ స్టోరీ తీసారు. ఓకే ఫైన్. నౌ ఎక్స్పాండింగ్ ఇట్ ఇంటూ థర్డ్ స్టోరీ అండ్ పాసిబులీ దేర్ ఆర్ మోర్. బ్రిలియంట్ స్టఫ్, అన్బిలీవబుల్. యాక్టింగ్ చూసుకుంటే మోహన్ లాల్ క్రేజీ చేస్తాడు ఆయన. అసలు ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు. వెరీ నైస్. స్పెషలీ ఒక క్యారెక్టర్ రిటర్న్ అవుతుంది ఫస్ట్ పార్ట్ నుంచి. ఆ క్యారెక్టర్ అతను మాత్రం క్రేజీ చేసిండు. యాజ్ ఎ విలన్ మస్తు చేసిండు. ఇంకా చెప్పుకుంటే మ్యూజిక్ అంటారా, ఇట్ సూట్స్ ద మూవీ అనమాట. మరీ అంత హెవీ మ్యూజిక్ కూడా ఏం ఇంపాక్ట్ఫుల్గా అనిపించదు. బట్ ఇట్ సూట్స్ ద మూవీ, ఇట్ క్రియేట్స్ ద సీన్. పర్ఫెక్ట్ ఉందన్నట్టు చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కానీ నేను చూసిన స్క్రీన్ వల్లనూ ఏంటో కానీ కొంచెం డల్ అనిపించింది నాకు సినిమాటోగ్రఫీ. అది నేను స్క్రీన్ వల్ల అని బిలీవ్ చేస్తున్నా. ఏంది కథ, ఏమున్నది అనేది మీరు చూడాల్సిందే సినిమా. అది చెప్పకూడదు. ఈ దృశ్యం ఫ్రాంచైజీ స్పెషలైజేషనే అది. అది చెప్పేది కాదు. అది చూసి ఫీల్ అవ్వాలి అంతే. అది మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు సినిమా చూస్తే మీకేమనిపించిందో కామెంట్లో పెట్టుర్రి. నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా తెలియాలనుకుంటే షేర్ చేయండి. స్పెసిఫికలీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. బాయ్.